బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక శివాజీ విగ్రహం వద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ కార్యాలయానికి వెళ్తూ ఉండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే కాన్వాయ్ పైకి కోడిగుడ్లు విసిరే ప్రయత్నం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. స్థానిక శివాజీ విగ్రహం వద్ద కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ కార్యాలయానికి వెళ్తూ ఉండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యే కాన్వాయ్ పైకి కోడిగుడ్లు విసిరే ప్రయత్నం చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి బాషిత్ అందిస్తారు. బాషిత్, ఏంటి అక్కడ ప్రస్తుత పరిస్థితి? సిద్దిపేట జిల్లా దుబాకలో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య మరోసారి ఉత్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక శివాజీ విగ్రహం వద్ద ఘర్షణ వాతావరణం నెలకొంది. అక్కడి నుంచి స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మున్సిపల్ కార్యాలయానికి వెళ్తుండగా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు కూడా వాళ్ళు నిర్వహించడంతో కాంగ్రెస్ కార్యకర్తలు కోడిగుడ్డుని ఎమ్మెల్యే కాన్వాయ్ విసరడంతో ఆ కోడిగుడ్డు కూడా కిందపడి పగిలిపోయాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కార్యకర్తల మధ్య బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తే మాకెవడు అడ్డురా అని చెప్తూ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం అయితే పోలీసులు వాళ్ళని నిర్వహించే ప్రయత్నం అయితే చేశారు. ఈ ప్రయత్నం చేసినా కానీ గతంలో ఈ ప్రాంతం ఇక్కడ జరిగిన ఒక ఫంక్షన్ హాల్లో జరిగిన షాదీ కళ్యాణ లక్ష్మి చెక్ పంపిణీ కార్యక్రమంలో 3 పార్టీలకు చెందిన కార్యకర్తలు కూడా వాళ్ళు ఒకే చోట చేరి ఆ రోజు కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆ రోజు 3 పార్టీల కార్యకర్తలు మరియు నాయకులు ఒకే స్టేజ్కి రావడము, కార్యకర్తల మధ్య సమన్వయం లేకపోవడంతో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర అసలు ప్రోటోకాల్ పాటించాలి, వేరే నాయకులు స్టేజ్ మీదకి ఎక్కుతుందని కూడా ఆ రోజు కూడా గొడవ జరిగింది. ఈ విధంగానే ఈ రోజు కూడా అదే స్థాయిలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు కూడా దుబ్బాక సెంటర్, శివాజీ సెంటర్కి వచ్చి కొత్త ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్ పైన కోడిగుడ్డు విసిరే ప్రయత్నాలు కొనసాగాయి. స్వప్న, థ్యాంక్ యూ బాషిత్.